మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మిగనూరులో రాజకీయ రగడ కొనసాగుతుంది. అయితే బుట్టారెనక ఇన్ఛార్జ్ మార్పుదో ఇలా పరిస్థితులు ఎలా ఉన్నాయో మనతో పాటు మాజీ టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్ యూకే రాజశేఖర్ గారు ఉన్నారు. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు, అసలు ఎమ్మిగనూరులో అసలు రాజకీయ రగడం కొనసాగుతుంది. ఇక్కడ పార్టీలో ఇన్ఛార్జ్ మార్పుతో అతలాకుతలం అవుతుంది. ఇంత ఏం జరిగింది? ఇంతకు ఎమ్మిగనూరులో ఏం జరగబోతుంది? ఎంపీ సీట్ కోసం పంపించినారు ఈమెను. అప్పటి నుంచి కొంచెం ఇక్కడ అలజడి మొదలైంది. ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకు మార్పు చేసినట్టు ఇన్ఛార్జ్? మార్పిడి జరిగింది. అయితే పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చినాక జగన్మోహన్ రెడ్డి ఒక నమ్మకంతో ఇచ్చింటారు, అంటే అందరినీ కలుపుకొని పోవాలని. కలుపుకోకపోతే ఎవరి నష్టం? 2-3 సార్లు పోయి అవమర్యాద పాలయ్యి వచ్చినాను. నజీర్ గారు, మీరు చెప్పండి. ఎమ్మిగనూరులో పార్టీలో ఇన్ఛార్జ్ మార్పు వల్ల రగడ కొనసాగుతుంది. మా వైఎస్ జగన్మోహన్ గారు అప్పుడు చెన్నకేశ్వర రెడ్డి గారిని తీసి పెద్ద తప్పే చేసినారు. సడన్గా ఇన్ఛార్జ్ మారుస్తున్నామని చెప్పి పైనుంచి రావడం అందరూ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మీరు ఏ గట్టు ఉన్నారు? చెన్నకేశ్వర రెడ్డి గారి గట్టు మీద ఉన్నారా, లేదంటే బుట్టారెనక గారి గట్టు మీద ఉన్నారా? చెన్నకేశ్వర రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చితే చెన్నకేశ్వర రెడ్డి గారి గట్టు మీద ఉంటుంది. అంతేగాని మిగతా వాళ్ళకు చేయడానికి మేము అంత సిద్ధంగా లేము. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఈక్వేషన్స్ తెలియకుండా ఇచ్చాడు అనుకుంటారా మీరు ఏమన్నా ఇన్ఛార్జ్గా? బీసీ మహిళ బీసీ ఫ్యాక్టర్ కింద తీసుకొచ్చినారు 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అలాంటి బీసీలను ఈరోజు అనగదొక్కినారు. చెన్నకేశ్వర రెడ్డికి కాదని ఏమన్నా ఇన్ఛార్జ్ ఇచ్చారా వాళ్ళ మనోడికి? ఆ పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఓకే, ఇప్పుడు బుట్టారెనక గారు ఇన్ఛార్జ్ కాదు, పార్లమెంట్ సభ్యులు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎక్కడ ఉండొచ్చు, ఎమ్మునూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, ఆలూరు, కోడుమూరు, ఆదోని ఎక్కడ ఉండొచ్చు. అయితే ఇక్కడ పార్టీ కార్యాలయం పెట్టినారు. రీసెంట్గా ఫ్లెక్సీలు మొత్తం చింపించారు మీ పార్టీ వాళ్ళు. ఎవరు చింపించారు? దయం దిన్న వీరేంద్ర, కలగట్ల రాము, మరి వీరి వెనకాల ఎవరో కొంతమంది ఎవరున్నారు వెనకాల? చిల్లర మొక్కలు ఉన్నాయి. పెద్దస్తం ఎవరన్నారు? పని చేసి ఉండొచ్చా అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ఛార్జ్ తొలగించినప్పటికీ కూడా ఇన్ఛార్జ్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి టికెట్ గ్యారంటీ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇన్ఛార్జ్ ఇచ్చినంత మాత్రాన టికెట్ ఇస్తారని కూడా మేమైతే అనుకోవట్లేదు. చెన్నకేశ్వర ఫ్యామిలీలో కూడా వాళ్ళ అల్లుడు కూడా దూరం ఉంటున్నారు. ఇది కూడా కారణమా? అంటే కొత్తగా ఇన్ఛార్జ్ మారిన తర్వాత ఆయన కూడా నేను 3వ తరంగా చేయనని చెప్పి మరి బిఆర్ బసిరెడ్డి గారు, బనవాసి మండల కరీంనగర్ గారు, ఆయన కూడా ఆయన ఆవేదన వ్యక్తపరచడం జరిగింది. ఆదోన్ని జిల్లా కావాలని చెప్పేసి అనేక ధర్నాలు, పోరాటాలు జరుగుతున్నాయి. ఎమ్మిగనూరుని తాకింది ఆదోన్ని జిల్లా. అంటే రీసెంట్గా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి గారు ఎమ్మిగనూరు కూడా జిల్లా కావాలని కోరుకుంటున్నా అన్ని సంకేతాలు చెప్పినాడు. దీనికి ఎలా చూడొచ్చు ఈ మాటలకి? ఆదోని జిల్లా చేయకుండా ఏదన్నా వాళ్ళే ఇప్పుడు ఎమ్మిగనూరు జిల్లా కావాలని కొంతమంది అడగడం, రేపొద్దున పత్తికొండ అడగడము, ఇట్లా అడిగి దాన్ని ఆదోని జిల్లా లేకుండా చేయాలని కుట్ర కూడా ఉండొచ్చు. ఇప్పుడైతే ఆదోని జిల్లా తెరపైకి వచ్చిందో, ఎమ్మిగనూరు నుండి ఎవరైతే మీ బుట్టారెనక గారు మాజీ ఇన్ఛార్జ్ ఎమ్మిగనూరు, ప్రస్తుతం పార్లమెంట్ ఇన్ఛార్జ్, ఇక్కడ నుండి ఎమ్మిగనూరు నుండి వందల వాహనాల్లో ఆదోనికి వెళ్ళి ఏదో మేము సపోర్ట్ ఉన్నాము, మీకు మేము తెప్పిస్తామనే ఒక సంకేతాలు పంపించింది. అంటే ఊరికే ఆదోని జిల్లాను వాడుకొని రాజకీయం చేసి నా బల ప్రదర్శన ఇదే అని చెప్పి చూపించడానికే అది వాడుకున్నారా మీరు ఏమన్నా? బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం ఏముంది మాకు? ఇప్పుడు బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మేడం గారు ఒక పిలుపు మేరకు నేను ఇట్లా ఆదోనికి వస్తున్నాను, పిలిచినారు, మరి ఆదోని జిల్లా కొరకు వాళ్ళు రమ్మంటున్నారని ఒక పిలుపు మేరకు నా బలం ఇంత ఉందని చెప్పేసి అధిష్టానం తెలియాలా, జగన్ తెలియాలని చెప్పేసి ఒక సంకేతం అనుకోవచ్చా? అంటే జగన్ గారికి తెలియకుండా ఉంటుందండి? ఒక సత్తా తెలియకుండా ఉంటుందా? సత్తా లేదు కాబట్టి ఇన్ఛార్జ్కి తీసినారని. సత్తా ఉంది, ఆమె క్యాడర్ ఉంది, ఆమె ప్రజల మన్నలు పొందుతుంది, ఆమెకు 75% ఇప్పటికీ మీరు ఎంక్వైరీ చేయండి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆమెను కోరుకుంటున్నారు బలంగా.